నిన్న మంగళవారం ఆగస్టు 13న నాని కొత్త సినిమా సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ చేశారు. నిన్న సుదర్శన్ 35mm నాని అండ్ మూవీ టీం అంతా వచ్చి ఫ్యాన్స్ మధ్యన రిలీజ్ చేశారు. ఇక ఈ రోజుతో 24 గంటలు పూర్తయింది ట్రైలర్ రిలీజ్ అయ్యి. ఎంతమంది చూశారు మొదటి 24 గంటల్లో అని చూస్తే 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 9 మిలియన్ అంటే 90 లక్షల మంది ఈ ట్రైలర్ని చూశారు మొదటి 24 గంటల్లో. ఇక చూసిన వాళ్ళలో ఎంతమంది లైక్ చేశారు ట్రైలర్ బాగుంది అని చూస్తే 2.5 లక్షల మంది లైక్ చేశారు. వ్యూస్ పరంగా చూసుకుంటే ఇది మంచి వ్యూసే నానికి. అంటే ఇప్పుడున్న ఈ హడావిడిలో, ఈ ఆగస్టు 15 సినిమా రిలీజ్ హడావిడిలో రిలీజ్ చేయడం రాంగ్ టైమింగ్ అయినా కానీ బాగానే చూశారు. ఆల్మోస్ట్ 1 కోటి మంది దాకా, నేను ఈ వీడియో చూసే టయానికి 1 కోటి దాటింది ఆ వ్యూస్. లైక్స్ కొంచెం తక్కువే, 2.5 లక్షల లైక్ అనేది ఓకే అని చెప్పాలి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, అంటే ఈ ట్రైలర్ రాకముందే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మన సూర్య ఉన్నాడు, ఎస్జే సూర్య, ఈ సినిమాలో ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాడు. ఇంతకుముందు అని తమిళ డబ్బింగ్లో మనకు తెలుసు అతను ఎస్జే సూర్య. డైరెక్టర్గా తెలుగులో చేశాడు కానీ యాక్టర్గా చేయలేదు. సో అతను కొన్ని ఇంటర్వ్యూస్లో స్టోరీ చెప్పేశాడు, ఈ సినిమా స్టోరీ చాలామంది వినే ఉంటారు, సరిపోదు శనివారం. ఇక ట్రైలర్ చూస్తే అది రివీల్ అయ్యింది ఎలాగూ. సో ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఉంది. అంటే మన హీరో వారమంతా కామ్గా ఉంటాడు, ఒక శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తాడు అన్నట్టు రాశారు, అని చూపించారు ట్రైలర్లో. కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. బట్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇంతకుముందు నానితో అంటే సుందరానికి అనే సినిమా తీశాడు. అంతకుముందు అతను బ్రోచే వారెవరా, మంటల్ మదిలో 3 సినిమాలు ఇలా రీసెంట్గానే ఉన్నాయి. ఇది 4వ సినిమా నానితో. యాక్షన్ ప్యాక్డ్, అంటే డైరెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత యాక్షన్. ఇక వచ్చేసి ఇంకేముంది ట్రైలర్లో, అంతే మన 29 ఆగస్టు రిలీజ్ అని ఉంది. నాకేమంటే పెద్ద ఎక్సైటింగ్ ఏమి అనిపించట్లేదు. నేను ముందు సరిపోదా శనివారం అంటే నేను ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు చూసి నేను ఏదైనా స్పెషల్ పవర్స్ వస్తాయేమో శనివారం పూట, సూపర్ మ్యాన్ లాగా, అంటే సూపర్ పవర్స్ ఏమైనా వస్తాయి అనుకున్నా. బట్ సింపుల్గా తేల్చేశారు, కోపం అంతా దాచుకొని ఒక శనివారం చూపిస్తాడని. అలాగే ఒక బుక్లో పేర్లు రాసి పెట్టుకుంటాడు అనమాట, వారం అంతా ఎవరి మీద కోపం చూపించాలి శనివారం అనేసి. అలా అంటే మనకు రీసెంట్గా లోకేష్ది రెడ్ బుక్ అని ఎలా ఉందో అలా అనిపించింది నాకు ఆ సీన్ చూస్తే. అది అంటే మొత్తానికి ఓకే అనిపించింది. మ్యూజిక్ వచ్చి జేక్స్ బిజాయ్ అని ఉంది. జేక్స్ బిజాయ్ మలయాళం మ్యూజిక్ డైరెక్టర్, తెలుగులో ఇంతకుముందు చేసే టాక్సీ వాలా మ్యూజిక్ డైరెక్టర్ అతనే. సో పర్లేదు, మ్యూజిక్ బాగానే ఉండొచ్చు. ఇక హీరోయినే నాకు నచ్చలేదు, ప్రియాంక మోహన్. అమ్మాయి ఇంతకుముందు నానితో చేసింది గ్యాంగ్ లీడర్ అని. మళ్ళీ ఎందుకు తీసుకున్నారో మరి ఈ సినిమాలో మరి తెలియదు, మరి కమర్షియల్గా ఎలా వర్కౌట్ అవుతుందో. ఇంకా ప్రొడ్యూసర్ మన డివివి దానయ్య, మన RRRతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో మంచి ప్రొడ్యూసర్, అంతా బాగానే ఉంది. కానీ కాన్సెప్ట్ కూడా చెప్పేశారు, మరి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉందా సినిమాలో అనేది చూడాలి. సాయి కుమార్ ఉన్నాడు ఫాదర్ క్యారెక్టర్లో, అండ్ మురళీ శర్మ కనపడ్డాడు. ఇక శుభలేఖ సుధాకర్ కూడా ఉన్నాడు. మరి చూడాలి, మరి ఆగస్టు 29 కదా. ట్రైలర్ అయితే మొత్తానికి మంచి వ్యూసే వచ్చాయి, 90 లక్షలు, 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లైక్స్ మాత్రం కొద్దిగా తక్కువ, 2.5 లక్షల లైక్స్. సో ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది, యాక్షన్ ప్యాక్డ్ ఉంది. బట్ ఎందుకు దీన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అన్ని భాషల్లో వస్తుంది ఈ సినిమా. తెలుగులో సరిపోదా శనివారం అంటే మిగతా భాషల్లో సూర్యాస్ సాటర్డే అని పెట్టారు, హిందీలో, తమిళ్లో, కన్నడ, మలయాళంలో. నాని ఇంతకుముందు దసరా ముందు చెప్పాడు, పాన్ ఇండియా అంటే నాకు ఇష్టం లేదు, నేను నమ్మను అన్నట్టు మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడేమో వరుసగా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాడు. మన దసరా హిట్ అయ్యేసరికి 100 కోట్లు వచ్చేసరికి హాయ్ నాన్న కూడా ఆల్మోస్ట్, హాయ్ నాన్న తెలుగు అన్ని భాషల్లో రిలీజ్ చేశాడు, అది కూడా పాన్ ఇండియా. మళ్ళీ ఇప్పుడు ఇది పాన్ ఇండియా. చూడాలి ప్రమోషన్స్లో ఏం మాట్లాడతాడో ఈ సినిమా గురించి. అది మీరు కానీ ట్రైలర్ చూసింటే ఓకే, లేకుంటే ఒకసారి చూడండి. ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, సరిపోదా శనివారం ట్రైలర్ నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి. నాని గురించి చెప్పేది ఏముంది, అన్ని ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమాలే ఉంటాయి. బట్ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు కాన్సెప్ట్ కానీ ట్రైలర్ కానీ. సినిమా ఏమన్నా మరి బాగుంటుందేమో చూడాలి. ఓకే, బాయ్.